యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 8వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. కనులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కనులుండి అంధులైన వారిని, చెవులుండి బదురులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపుగూడి రండి, జనములను కూర్చబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? కన్నులుండి అంధులైన వారు, ఆధ్యాత్మిక అంధులను గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక బధిరులను గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక పురుషుడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, ఈ ఇరువురు కూడా ఒక విశ్వాసిలో ఉంటారు. జాగ్రత్తగా వినాలి. బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అంతరంగ పురుషుడు ఆధ్యాత్మిక జీవాన్ని కలిగి ఉంటాడు. బాహ్య పురుషుడు భౌతిక జీవాన్ని కలిగి ఉంటాడు. బాహ్య పురుషుడు ఒక దినాన చనిపోతాడు, కానీ అంతరంగ పురుషుడు చనిపోడు. వాస్తవంగా నేను అనే పదం మీరు అనుకున్నప్పుడు, నేను అనుకున్నప్పుడు అంతరంగ పురుషుడే, బాహ్య పురుషుడు కాదు. నేను అన్నప్పుడు బాహ్య పురుషుడు కాదు, అంతరంగ పురుషుడే. అందుకనే నా చేయి, నా కన్ను, నా కాలు, మనం నాది అని క్లెయిమ్ చేస్తాం బాడీని. నా షర్ట్, నా ప్యాంట్, నా బుక్ అన్నట్టుగా ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ ఉన్న ఈ బాడీ, కండ్లున్నాయి, చెవులున్నాయి, ఫిజికల్గా డిఫార్మిటీ లేదు. కానీ అంతరంగ పురుషుడు కండ్లు మూసుకుని ఉన్నాడు, చెవులు మూసుకుని ఉన్నాడు. అంటే అనేబుల్ టు సీ ద లైట్ అండ్ అనేబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వెలుగును, దేవుని స్వరమును చూడలేని ఆధ్యాత్మిక దౌర్భాగ్యంలో ఉన్నవారిని నా యొద్దకు పిలవండి అని చెబుతున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు బాహ్య పురుషుడు జీవిస్తూ పుట్టుతున్నారు, అంతరంగ పురుషుడు చచ్చిన స్థితిలో ఉంటున్నాడు. ప్రభువును అంగీకరించిన వాడికి అంతరంగ పురుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి జీవంలోనికి వస్తాడు. కనెక్షన్ విత్ గాడ్. కనుక ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఇన్ఎఫెక్టివ్ స్టేజ్ అండ్ ఎఫెక్టివ్ స్టేజ్. స్పందన స్థితి లేదా చేతనా స్థితి, అచేతనా స్థితి. స్పందించు స్థితి, స్పందించలేని స్థితి. కనుక దేవునికి స్పందించలేని స్థితిలో, చచ్చిన స్థితిలో ఆత్మ ఉన్నది. అటువంటి వారిని పిలవండి అంటున్నాడు. కళ్ళున్నాయి కానీ వాళ్ళకు దేవుని కార్యాలు కనపడవు. చెవులున్నాయి కానీ దేవుని వాక్యం వారికి అర్థం కాదు, గ్రహించరు. ఒకవేళ ఈ లోకంలో ఇది జరిగి ఉంటే, ఏది ఇప్పుడు నేను చెప్పాను చూశారు, ఒకవేళ ఈ లోకంలో గనక చెవులు, కన్నులు ఆత్మీయంగా పనిచేస్తూ ఉండుంటే, ఆటోమేటిక్గా దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క రక్షణను ఈ లోకం చూసేది. ఈ పాటికి ఎన్ని టీవీలు, ఇన్ని 24 hours ఛానల్స్లో సువార్త వెళుతోంది, కానీ ఎంతమందికి ఆ రిసీవర్స్ ఉంది?
ఎంతమంది గ్రహించే చెవి ఉంది, వినేటువంటి చెవి ఉంది, చూచే నేత్రం ఉంది? లేదు. యేసుక్రీస్తు ప్రభువును కనులారా చూచారు యూదులు, కానీ ఈయనే మెస్సియా అని గుర్తుపట్టలేకపోయారు. అన్యురాలైనటువంటి ఒక సమరయ స్త్రీ గుర్తుపట్టింది. అర్థమవుతుందా? నేను మెస్సియాను అని చెప్తే ఆవిడ నమ్మింది. కానీ యూదులు నమ్మలేదు, మత నాయకులు నమ్మలేదు, లేఖనాలు ఎరిగిన వారు నమ్మలేదు, లేఖనాలు ఎరుగని వారు నమ్మారు. అది విచిత్రం. ఇక్కడ కూడా అంతే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. బ్రింగ్ అవుట్ ద పీపుల్ హూ ఆర్ బ్లైండ్ అట్ హ్యావ్ ఐస్, హూ ఆర్ డెఫ్ అట్ హ్యావ్ ఇయర్స్. తీసుకుని రండి అంటున్నాడు. దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న సకల మానవులను తన యొద్దకు ఆహ్వానించమంటున్నాడు. సర్వజనులారా గుంపుగూడి రండి, జనములు కూర్చోబడాలి. ఎవరు ఇట్టి సంగతులు మీకు తెలియజేస్తారు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపిస్తారు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. దేవుని తీర్పులు ఎంత గంభీరంగా ఉంటాయంటే అవి సత్యముతో నిండినవిగా ఉంటాయి. సర్వలోక నివాసులు వచ్చి వ్యాజ్యం ఆడొచ్చని ఆయన పిలిపిస్తున్నాడు. ఎవరు వ్యాజ్యం ఆడగలుగుతారు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాస్తూ అన్నాడు 9వ వచనం నుండి, పాపము లేదని చెప్పుకొన్నవాడు దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు అన్నాడు. పాపము నాలో లేదని ఎవడైనా చెబితే దేవుడిని అబద్ధికుడిని చేసినట్టు. అంటే దేవుడు చెప్పాడు కదా అందరూ పాపం చేశారని. దేవుడు అబద్ధికుడా? మానవుడు అబద్ధికుడు అవుతాడా? అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రభువుకు యెహోవా యెషయా ద్వారా ప్రవచనమెత్తి చెబుతున్నాడు, సర్వలోక నివాసులను పిలవండి, వారి దృష్టికి న్యాయమైంది ఏదో సాక్షులను పెట్టి చెప్పమనండి, నేను చెప్పింది చెబుతానంటున్నాడు. ఎవ్వరూ ఆయన ఎదుట నిలబడలేరండి. మీరు తెలుసుకోండి, నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నేను ఏర్పరచుకున్న సేవకుడు అంటే పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు సాక్షులు, నా సేవకుడు ఇశ్రాయేలు సాక్షుడు, నా సేవకుడు యాకోబు సాక్షి నాకు. ఎందుకంటే యాకోబు యేసుప్రభువును చూశాడు. యాకోబు యేసుప్రభువును ఎక్కడ చూశాడు? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. యాకోబు 3500 సంవత్సరాల పైన జీవించాడు. ఎట్లా? యబ్బోకు రేవులో ఒక నరుడుగా ప్రత్యక్షమైంది ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను 9లో చెప్తాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆశించెను, అలాగూ చూచి ఆనందించెను అన్నాడు. నీకు 50 ఏండ్లైనా లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని అడిగారు అక్కడ ఉన్న యూదులు. రీజన్ ప్రభువు అన్నాడు, అబ్రహాం కంటే నేను ముందే ఉన్నాను అన్నాడు. కనుక నేనే ఆయననని మీరు విని గ్రహించున్నట్లుగా, మీరు నమ్మునట్లుగా లోకము నమ్మునట్లుగా Jews are the witness and the believers are the witness and the servant of God is the witness. అందుకని అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునకు సాక్షులు అపోస్తలు. ఆ పెంతెకొస్తు దినాన పేతురు భక్తుడు లేచి నిలబడుతూ అన్నాడు, దీనికి మేము అందరం సాక్షులు, మేము చూసాం, మేము కన్నులతో చూసిందే చెబుతున్నాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది నుండి జీవవాక్యమును గురించి ఏది ఉన్నదో, మేము దేని వింటిమో, దేని చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని తాకి చూచితిమో దానిని గురించే మీకు తెలియజేస్తున్నాం. వీఆర్ ద విట్నెసెస్. మేము సాక్షులు అండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మేము చూచాం, దేవుని ప్రత్యక్షత ఆయన్ని మేము చూసాం, మేము తాకాం, మేము చెబుతున్నాం, ఆయనే దేవుడు. కనుక నేనే ఆయననని మీరు విని నమ్మి గ్రహించేటట్లుగా వీరు నాకు సాక్షులు అంటున్నాడు.
కనుక యేసుక్రీస్తు ప్రభువును ప్రజలు నమ్మాలి అని అంటే భూమి మీద ఉన్న విశ్వాసులు సాక్షులుగా బ్రతకాలి. యోహాను సువార్త 17 అధ్యాయంలో కూడా ప్రభు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని? తండ్రి, వీరు ఏకమై ఉన్నందున నీవు నన్ను పంపితివని లోకం తెలుసుకుంటుంది అన్నాడు. వీరు ఏకమై ఉన్నందున. కనుక అపోస్తుల యొక్క ఐక్యత వలన లోకం ఆనాడు తెలుసుకుంది. ఏమని? యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని, ఆయనే పంపించాడు. ఇక్కడ కూడా అయ్యే మాటలు వినిపిస్తున్నాయి. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని, నేను అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నేను అంటున్నాడు, ఆయన అంటున్నాడు. 2 persons. నేనే ఆయనను అన్నప్పుడు 1 person. అగైన్ నేనే ఆయననని అన్నప్పుడు 2 వ్యక్తులు, నేనే ఆయననని అన్నప్పుడు 1 వ్యక్తి. అదే త్రిత్వంలో అద్భుతం. చాలామంది గ్రహించలేకపోయారు దీన్ని. నేనే ఆయనను. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14 అధ్యాయంలో ఫిలిప్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఏమని? ప్రభువా, తండ్రి వద్దకు వెళ్తున్నాను అంటున్నావు, తండ్రిని ఒక్కసారి మాకు కనపరచు, అంతే మాకు చాలు అన్నాడు. ప్రభు అన్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ మధ్య ఉంటిని, నీవు నన్ను ఎరుగవా అన్నాడు. తండ్రిని ఎరుగవా అన్నా. నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. తండ్రిని చూసినట్టే అనలేదు. మీ అబ్బాయిని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది అన్నట్టు కాదు ఇది. తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే ఏమిటి అర్థం? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అదే కదా చెప్పింది. నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. కుమారుడు ఆయనే, తండ్రి ఆయనే, దేవుడు ఆయనే. లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అర్థమవుతుంది? కాబట్టి ఆయనను నమ్మిన వారికే రక్షణ. పాత నిబంధనలో సైతం దేవుడు చాలా తేటగా రాయించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షించబడతారని వాక్యం చెబుతారు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు. చూడండి, బిఫోర్ మీ నో గాడ్ వాజ్ ఫార్మ్డ్, నార్ షల్ దేర్ బి ఎనీ ఆఫ్టర్ మీ. నా తర్వాత ఏ దేవుడు ఉండడు. దేవుని నామానికి స్తోత్ర. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎలోహీం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ప్రతి బాష్ప బిందువు వారి కన్నుల నుండి ఆయనే తుడిచివేయును, ఆయన వారి మధ్యన నివాసముండును, ఆయన వారి దేవుడుగా ఉండును. అర్థమవుతుందా? ఆదికాండం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చే దేవునిగా చెప్పబడినది. మానవులకు ప్రత్యక్షమైనటువంటి వాడు యేసుక్రీస్తే, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన గ్రంథములో యెహోవాగా ప్రత్యక్షతలోనికి వచ్చిన వాడు, శరీరధారిగా ధరించి వచ్చినవాడు, ఏదైనా వనములో ఆదాము హవ్వలతో నరరూపంలో తిరిగినవాడు. అర్థమవుతుందా? చర్మపు చొక్కాయలు చేయించాడు, తొడిగించాడు. ఫిజికల్ అపీరెన్స్ ఆఫ్ జెహోవా యేసుక్రీస్తే. అందుకని అన్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు. ఫార్మ్డ్ అనే పదం వాడాడు. కనుక రూపం ఎత్తాడు, అక్కడ రూపం తీసుకున్నాడు. అంటే ఇన్కార్నేషన్, నరావతారిగా వచ్చాడు. ఆయన ఇన్కార్నేషన్లో వచ్చాడు, నరావతారంలో వచ్చాడు. కనుక వారికి అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చాడు. దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో దేవతల రూపంలో తిరుగుతున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అగ్నిని చల్లార్చాడు. యాకోబుకు ప్రత్యక్షమైన వాడు ప్రభు అయిన క్రీస్తే. మోషేకు ప్రత్యక్షమైన వాడు ప్రభు అయిన క్రీస్తే. కాబట్టి అద్భుతం.
గాడ్స్ ఫుల్నెస్, సంపూర్ణత ఎవడు ఎప్పుడు చూడలేదు, చూడలేడు కూడా, ఇంక్లూడింగ్ ద ఆర్చేంజల్స్. మహాదూతలు సహా ఆయన చూడలేదు, ఒక క్రీస్తు ప్రభువే చూచాడు. క్రీస్తు ప్రభువే దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు ఈ లోకానికి. కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తర్వాత వేరొక దేవుడు ఉండడు. ప్రకటన గ్రంథం తర్వాత ఇక ఏముంటుంది భవిష్యత్తు? అంతా ఒక్కటే. సూర్యుడు లేడు, సమయం లెక్కించబడదు, సంవత్సరాలకు పరిమితి లేదు, దేవుడే వెలుగ్గా ఉంటాడు, దేవుడే వారి మధ్య ఉంటాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కనుక ఈ మర్మము గ్రహించాలి అనగా పరిశుద్ధాత్మని సహాయం కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి. సోదరుడా, సోదరు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. I am the Lord, and besides me there is no Savior. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు రక్షకుడు. అర్థమవుతుందా? యేసు రక్షకుడు అయినప్పుడు ఈ వచనం ప్రకారంగా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నప్పుడు ఆయనే యెహోవా. రక్షణకు కర్త, రక్షణకర్త ప్రభువే, విశ్వాసమునకు కర్త ప్రభువే, కృపకు కర్త ప్రభువే, యేసయ్యే. అర్థమవుతుందా? కనుక నేనే యెహోవాను, త్రిత్వము, ద్వితీయ వ్యక్తిగా ప్రభు. మనం అనుకుంటున్నాం ప్రథమ ద్వితీయ తృతీయ అని, 1 2 3 అని మనం అనుకుంటాం, ఆయనకి అప్లై కావు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దానిని గ్రహింపజేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. యూదులతో చెబుతున్నాడు, నేనే దేవుడనని మీరే నాకు సాక్షులు. హూ ఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే. ఏమిటి ప్రకటించాడు? పాపము వలన వచ్చు జీతము మరణమని ప్రకటించిన వాడు ఆయనే, పాపమునకు వచ్చు జీతమైన మరణమును వహించి ప్రజలను పాపము నుండి రక్షించిన వాడు కూడా ఆయనే. అర్థం చేసుకోండి. పాపము నుండి మనుషులను రక్షించిన వాడు ఆయనే, పాపము వలన వచ్చు జీతము మరణమని చెప్పిన వాడు కూడా ఆయనే, ప్రకటించిన వాడు ఆయనే, ఆ ప్రకటనను నెరవేర్చి రక్షించిన వాడు కూడా ఆయనే. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము లేనప్పుడు ఆ శాసనము వీగిపోతుందా, చెల్లిపోతుందా, రద్దవుతుందా? అవదు. కాబట్టి మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము, పాపము వలన వచ్చు జీతము మరణమని రాసిన వ్యక్తి యొక్క మరణము ఆవశ్యము. అందుకే నరావతారిగా దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. అలాగే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఒక రెఫ్యూజెస్ ఉన్నాయి, ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురంలో పాపం చేసిన వాడు, నరహత్య చేసిన వాడు పరిగెత్తుకుని వచ్చి ఆశ్రయపురం గుమ్మం, 6 ఆశ్రయపురాలు ఉన్నాయి, గుమ్మం పట్టుకుంటే చాలు, ప్రతివాదం అతను హత్య చేయడానికి లేదు. ఆ ఆశ్రయపురం గవిని దాటి వాడు బయటికి రాకూడదు. ఎప్పటి వరకు తెలుసా? ప్రధాన యాజకుడు చనిపోయే వరకు. ప్రధాన యాజకుడు చనిపోతే అప్పుడు బయటికి రావచ్చు. ఏమిటి అక్కడ అర్థం? ప్రధాన యాజకుని మరణం ఈ పాపం చేసిన వాడిని ఫ్రీ చేస్తుంది. అది పాత నిబంధనలు చెప్పేది. యేసుక్రీస్తు అను అపోస్తలుడును మన ప్రధాన యాజకుడు అన్నాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. మన అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు అన్నాడు. దేవుని చేత పంపబడిన వాడును, దేవునికి మానవునికి మధ్య నిలబడిన వాడును అయిన యేసుక్రీస్తు. గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా మారాడు. బలి పశువు ఆయనే, బలి ఇచ్చిన వాడును ఆయనే. బలి పశువు ఆయనే, బలి ఇచ్చిన వాడు కూడా ఆయనే.
అబ్రహాము ఇస్సాకు. బలి పశువు ఇస్సాకు, బలి ఇస్తున్నది అబ్రహాము, తండ్రి కుమారుడు. బలి పశువు క్రీస్తే, బలి ఇస్తున్నవాడు దేవుడే. గ్రహించండి, నేనే యెహోవాను, నేను తప్ప రక్షకుడు లేడు. నేనే ప్రకటించాను, నేనే రక్షించాను, నేనే గ్రహింపచేయవాడను. ప్రకటించిన వాడను నేనే, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. రక్షించిన వాడను నేనే, కుమారుడైన దేవుడు ఆజ్ఞ ఆయన నెరవేర్చాడు. గ్రహింపజేసిన వాడను నేనే, పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపు తీసుకొస్తున్నాడు. త్రిత్వము యెహోవా, యెహోవా త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కాబట్టి ఏ అన్య దేవత మీలో ఉండి ఉండలేదు, నేనే దేవుడను. అవునండి, ఏ దేవుడు లేడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మీరే నాకు సాక్షులు, ఇది యెహోవా వాక్కు. ప్రభు కూడా వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పింది అదే, మీరే నాకు సాక్షులు. ఎవరు సాక్షులు? శిష్యులే సాక్షులు. యేసుక్రీస్తు ప్రభును మేము మృతులలో నుండి తిరిగి లేచుట చూశాం అని చెప్పారు. ఒక విషయం విన్నాను, అదేమిటంటే అమెరికా దేశంలో ఒక స్కామ్ జరిగింది. 3 men కమిటీ, 3 ఉన్నారు ఆ స్కామ్లో. చాలా పెద్ద అంతర్జాతీయ నేరం అది. ఆ స్కామ్ 3వ రోజున దొరికేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన చెబుతూ అన్నాడు, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడంటే ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకని? 3 ఒక రహస్యాన్ని దాచలేకపోయారు ఒక్కరోజు. 3 ఒక రహస్యాన్ని ఒక్కరోజు దాచలేకపోయారు. ఆ స్కామ్ బయటకు వచ్చింది అంటే ఆ 3లో ఎవరో లీక్ చేశారు. 1 డేలో, వితిన్ 1 డే, 24 అవర్స్లో 3 చేసిన స్కామ్ 1 డేలో బయటకు వస్తే అపోస్తలులు 12 మంది కూడాను యోధా పోయినాడు, మత్తయిని ఎన్నుకున్నారు. వారు ఈ సత్యము కొరకు మరణించారు, హతసాక్షులయ్యారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు శవమునే గనక అపోస్తలులు ఎత్తుకుపోయి ఉండి ఉంటే, యూదుల యొక్క అభియోగం ప్రకారంగా అలా ఎత్తుకుని వెళ్ళుండుంటే అది ఎక్కువ రోజులు దాగేది కాదు. మరణం అవ్వాల్సి వచ్చింది అని అన్నప్పుడు నిజం చెప్పేస్తాడు. ఆ 12 మందిలో కూడాను ఎవరైనా సరే ఆ శవం ఎత్తుకుని వెళ్ళి ఉంటే చెప్పి ఉండేవాళ్లే. ఒక్కరోజు 3 రహస్యాన్ని దాచలేకపోయారే. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఆ 12 మంది తమ ప్రాణాలు పెట్టారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు లేచాడని నేను నమ్ముతున్నాను అన్నాడు ఆ ప్రెసిడెంట్ గారు. సోదరుడా, సోదరి, యూ మస్ట్ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు నువ్వు విశ్వాసం ఉంచాలి, అనగా మొదట నీవు గ్రహించాలి. నువ్వు గ్రహించాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని సహాయం లేకుండా నువ్వు గ్రహించలేవు. నేను 25 సంవత్సరాలకు బైబిల్ చదువుతున్నాను. ప్రతి వచన ధ్యానంలోనూ నూతన అంశాలు నేర్చుకుంటూనే ఉన్నాను. అప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాను దావీదు గారి ప్రార్థన, దేవా ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్టు నా కన్నులు తెరవ చేయమన్నాడు. ఇదే ఆశ్చర్యకరమైన సంగతి. పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే తప్ప దేవుని గురించి ఎవడు తెలుసుకోలేడు. తన అంతరంగంలో పాపి అని అక్కడ గ్రహించాలంటే హీ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని సహాయం లేకుండా సాధ్యం కాదు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. ఎంత స్పష్టంగా నేను ఆయన, ఆయన నేను అనే పదాలు వస్తున్నాయి. ఇన్కార్నేషన్ని జ్ఞాపకం చేస్తోంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడును అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ నిమిత్తము నేను బబులోనును పంపితిని, వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదముగా ఓడలలో కల్దీయులను పడవేసేదను. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. వండర్ఫుల్. ఇశ్రాయేలు సృష్టికర్త. యాకోబు ఇస్సాకునకు జన్మించాడు, అయితే ఇశ్రాయేలు దేవుని సృష్టి.
గా ఆయన చేయబడ్డాడు. స్పెషల్లీ మేడ్ బై గాడ్ ఫర్ ఎ గ్రేట్ పర్పస్. నేనే మీకు రాజును. ఈ పదాలన్నీ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు మాటలు గుర్తొస్తున్నాయి నాకు. నేనే మీకు రాజును. యూదుల రాజువా? పిలాతు అడిగాడు. పిలాతు అన్యుడు. అక్కడికి చెప్పాడు, మీ యూదులే తెచ్చి అప్పగించారయ్యా నిన్ను, నువ్వు యూదులకు రాజువా అని అడిగాడు. యేసు ప్రభు అవును నువ్వు అన్నట్టే అన్నాడు. నీవు అన్నట్టు నేను రాజునే. యేసు ప్రభు యొక్క శిలువ పైన విలాసం రాశారు, నజరేయుడని యేసు యూదుల రాజు. 3 భాషల్లో రాశారు, గ్రీకు, హీబ్రూ, లాటిన్. 3 భాషల్లో కూడాను యూదుల రాజు అని రాశారు. అదే చెప్పాడు ఇక్కడ ఆయన కూడా, నేనే మీ రాజును. యూదులకు రాజండి. జకర్యా ప్రవచించాడు, ఇదిగో మీ రాజు భారవాహక వాహనం ఎక్కి దీన మనసు గలవాడే వస్తున్నాడు అన్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల మీ రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. యేసుక్రీస్తు ప్రభు మహిమ ప్రవేశం, ఆ యొక్క అద్భుతమైన యెరూషలేము ప్రవేశం దినాన ఈ వచనం నెరవేరింది అన్నాడు. సహోదరుడా సహోదరి, లేఖనాల పురుషుడు యేసుక్రీస్తు. యేసే లోకరక్షకుడు, యేసే లోక సృష్టికర్త, యేసే రక్షకుడు, యేసే భవిష్యత్తులో మనుషులతో ఉండబోయే దైవముగా ఆయన ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఈ లోకానికి తిరిగి రాబోతున్నవాడు ఆయనే. కనుక 16వ వచనం రేపటి వాక్య ధ్యానిద్దాం. ఐఎమ్ సో బ్లెస్డ్. యేసుక్రీస్తు ప్రభువును పాత నిబంధనలో చూడగలిగాం ఈ దినం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.